ఏంటి వీడియో చేయకుండా వీడియో ఏం చేస్తున్నా అనుకుంటున్నారా ఫ్రెండ్స్? మనకు Banggood వాళ్ళు ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ని అయితే పంపారు. సో మన ఛానల్లో కూడా ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్బాక్సింగ్ అని చెప్పొచ్చు. పోర్టబుల్ మినీ ఫ్యాన్ ఇది మనకు చాలా విధాలుగానైతే యూజ్ అవుతుంది ఇది, అందుకే నేను దీన్ని ఈరోజు రివ్యూ అయితే చేస్తున్నాను. సో ఇది VH బ్రాండ్కి సంబంధించి, అంటే Xiaomi సబ్ బ్రాండ్ ఇది చైనాలో. Xiaomi సపోర్ట్ అయితే ఉంది ఈ బ్రాండ్కి. సో మనం ఈరోజు వీడియోలో దీన్ని రివ్యూ చేద్దాము. దీని ప్రైస్ చూసుకుంటే 1300 రూపీస్ అయితే ఉంది చైనాలో. కాకపోతే మన సబ్స్క్రైబర్స్ కోసం వీళ్ళు ఒక స్పెషల్ కూపన్ కోడ్ అయితే ఇచ్చారు. ఆ కూపన్ కోడ్ ఎంటర్ చేసి పర్చేస్ చేస్తే ఇది మనకు 700 రూపీస్తోనే వస్తుంది. సో 700 రూపీస్లో ఒక ఫ్యాన్ అంటే మంచి విషయం అని చెప్పొచ్చు. సో వీడియోని కంప్లీట్గా చూడండి, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను వీడియోలో చెప్తాను. అండ్ వీడియో స్టార్ట్ చేయక ముందు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ యూస్ఫుల్ అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ ఇదే మన బాక్స్ మీద చూసుకుంటే ఫ్యాన్ యొక్క ఇమేజ్ అయితే ఉంది, అండ్ ఇక్కడ VH అని ఉంది. VH అంటే Xiaomi సబ్ బ్రాండ్ అని చెప్పవచ్చు. అండ్ సైడ్కి చూసుకుంటే ఏం లేదు, ఇక్కడ చూసుకుంటే మనకు చైనీస్లో సంథింగ్ రాస్తుంది, అది మనం చదివినా అర్థం కాదు. సో ఇక మనం బాక్స్ని ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ఇక్కడ ఫ్యాన్ ఉంది, మీరు ఇక్కడ చూడవచ్చు. సో మనం ఫ్యాన్ తీద్దాం. సో ఇదే మనకు ఫ్యాన్. సో లోపల ఇంకేమున్నాయో చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఒక యూజర్ మాన్యువల్ ఉంది, ఇది కూడా మొత్తం మనకు చైనీస్ లాంగ్వేజ్లో రాస్తుంది. సో ఇది కూడా మనకి ఏం అర్థం కాదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇది మనకు మైక్రో USB కేబుల్ అయితే ఇచ్చారు. సో దీన్ని కూడా పక్కన పెడతాం. సో నెక్స్ట్ చూసుకుంటే ఫ్యాన్ యొక్క హోల్డర్ ఇది. సో ఇది మనము డెస్క్ మీద పెట్టుకున్నప్పుడు, ల్యాప్టాప్ పక్కకు అక్కడిక్కడ పెట్టుకున్నప్పుడు సో ఫ్యాన్ అయితే దీంట్లో పెట్టుకొని మనం అయితే పక్కకు పెట్టుకోవచ్చు. సో ఓవరాల్ బాక్స్లో ఉన్న కంటెంట్స్ అయితే ఇవి. సో మనం ఇప్పుడు బాక్స్ని పక్కన పెట్టేద్దాం. సో ఫ్యాన్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఎయిర్ వెంట్ ఇది. సో ఇక్కడ నుండి ఎయిర్ వస్తుంది, అండ్ ఇక్కడ మనకు ఒక బటన్ కూడా ఉంది, మీరు చూడవచ్చు. సో ఈ బటన్తో మనము ఆన్ చేయవచ్చు. సో ఇక్కడ చూడండి, సో ఇది లో మోడ్లో ఉంది, మీడియం మోడ్. మళ్ళీ ప్రెస్ చేస్తే హై మోడ్కి వెళ్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. సో మీరు ఏ మోడ్లో ఉన్నా కూడా, ఇప్పుడు నేను మీడియం మోడ్లో ఉన్నాను. సో ఏ మోడ్లో ఉన్నా కూడా ఆఫ్ చేయాలనుకుంటే ప్రెస్ చేసి 2 సెకండ్స్ పట్టుకుంటే ఆఫ్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూడండి, ఆఫ్ అయిపోయింది. సో ఈ విధంగా మీరైతే ఆఫ్ చేయవచ్చు. సో ఓవరాల్గా మనకు ఫంక్షనింగ్ బటన్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ ఏదైనా థ్రెడ్ కానీ ఏమన్నా హ్యాంగ్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చు ఇక్కడ. సో మీరు ఏమన్నా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకుంటా అంటే సో ఇక్కడ మీరు ఈ హోల్స్లో నుండి థ్రెడ్ కానీ అలాంటిది పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఛార్జింగ్ పోర్ట్ ఉంది. సో ఇక్కడ నుండి మనము ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఇది ఉంది కదా, సో మనం దీన్ని అయితే ఈ విధంగా పెట్టవచ్చు. సో మనకి ఫిట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి 3 డైరెక్షన్లో ఉంది. సో మనం పెట్టే డైరెక్షన్ని బట్టి డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే నేను ఇలా పెట్టాను, ఇలా పెట్టుకుంటే మనకు స్ట్రైట్ డైరెక్షన్ ఉంది, మీరు చూడవచ్చు. ఎయిర్ అనేది స్ట్రైట్గా వెళ్తుంది. సో ఇంకొకటి మనకు డౌన్ సైడ్ ఉంది. సో ఇలా పెట్టుకుంటే మనకు ఎయిర్ అనేది డౌన్ సైడ్లో వెళ్తుంది. సో ఇలా పెట్టుకున్నప్పుడు ఎయిర్ అనేది కిందకి వెళ్తుంది. అండ్ మనం దీన్ని ఆపోజిట్లో పెడితే ఎయిర్ అనేది మనకు టాప్లో వెళ్తుంది, మీరు చూడవచ్చు. సో ఎయిర్ అనేది మనకు టాప్ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఈ విధంగా మనము 3 డైరెక్షన్స్ని అయితే సెట్ చేసుకోవచ్చు, మనకు ఏ విధంగా కన్వీనియంట్గా ఉంటే అలా. సో అలా కాకుండా మీ దగ్గర ఉన్న థ్రెడ్ అలాంటిది ఉంటే ఇక్కడ ఈ హోల్స్లో మనం థ్రెడ్ పెట్టుకొని కూడా ఎక్కడంటే అక్కడ ఈ విధంగా హ్యాంగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము మనకు నచ్చిన డైరెక్షన్లో అయితే ఈ ఫ్యాన్ని పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ ఫస్ట్ మనము దీని పోర్టబిలిటీ గురించి మాట్లాడదాము. సో ఇది మనకు చేతిలో పట్టుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది, ఎక్కడికంటే అక్కడ క్యారీ చేసుకోవచ్చు. చాలా చిన్నగా ఉంది, మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ వెయిట్ చూసుకుంటే కూడా మనకి ఇది 148 గ్రామ్స్ ఉంది. అంటే మనకు ఒక ఫోన్ అయితే ఎంత వెయిట్ ఉంటుందో అంత వెయిట్ ఉంటుంది. ఇది మనకు చాలా లైట్ వెయిట్ అనేది చెప్పవచ్చు, ఎక్కడికంటే అక్కడికి ఈజీగా తీసుకెళ్ళవచ్చు ఇలా పట్టుకొని మనము. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో చీప్ ఫీల్ అయితే ఎక్కడ రాదు. సో మంచి సాలిడ్ బిల్డ్ అయితే ఉంది. సో డిజైనింగ్ కూడా మనకు బాగుంది. ఇది రెడ్ కలర్లో అండ్ లైట్ గ్రే కలర్లో ఉంది. సో నేను గ్రే కలర్ తీసుకున్నాను, కొంచెం సింపుల్ ఉంటుందని చెప్పేసి. సో బిల్డ్ క్వాలిటీ అయితే సాలిడ్ అని చెప్పొచ్చు. అండ్ మనకు చేతిలో కూడా పట్టుకోవడానికి లైట్ వెయిట్గా ఉంది. అండ్ మనకు దీనికి ఒక స్టాండ్ కూడా వస్తుంది. సో మనకు యాక్చువల్గా అయితే ఇది డెస్క్ దగ్గర పెట్టుకొని కూడా యూజ్ చేయవచ్చు. సో స్టాండ్ ఉంటే ఆ స్టాండ్ పెట్టుకొని మనము దీని డెస్క్ దగ్గర కూడా పెట్టుకొని యూజ్ చేయవచ్చు. సో అంటే మనం ల్యాప్టాప్లో కానీ సిస్టమ్ కానీ వర్క్ చేసేటప్పుడు పక్కకు మన ఫేస్ పక్కకు ఈ ఫ్యాన్ అయితే పెట్టుకోవచ్చు. సో మనకు కొంచెం గాలి వస్తుంది, బెటర్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇది మనకు చాలా టైమ్స్లో అయితే హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్
మన ఇంట్లో పవర్ పోయింది అనుకోండి, సో పవర్ పోయినప్పుడు అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ కొన్ని ప్లేసెస్లో ఫ్యాన్స్ కూడా ఉండవు, సో అలాంటి టైంలో కూడా మనము దీన్ని అయితే యూజ్ చేయవచ్చు. సో ట్రావెలింగ్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేయవచ్చు. అండ్ ఇంకా మనం ల్యాప్టాప్ పక్కకు దీన్ని పెట్టుకొని యూజ్ చేయవచ్చు. సో చాలా విధాలుగానైతే మనకు ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇంట్లో మనకు 3 మోడ్స్ ఉన్నాయి, లో ఒకటి, మీడియం ఒకటి, హై ఒకటి. అండ్ ఇది మనకు ఎక్కువ సౌండ్ కూడా ఏం రావట్లేదు. సో మనము ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది లో, ఇది మీడియం, ఇది హై. సో సౌండ్ కూడా మనకు మరీ అంత ఎక్కువనైతే రావట్లేదు, సో సౌండ్ కూడా మనకు కొంచెం తక్కువనే ఉందని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మనం బ్యాటరీ చూసుకుంటే 2000 mAh బ్యాటరీ ఉంది ఈ ఫ్యాన్లో మనకు. సో మనం లోలో పెట్టుకొని దీన్ని యూజ్ చేస్తే మనకు 6 hours వరకు అయితే బ్యాటరీ వస్తుంది. 6 hours వరకు మీరు ఫ్యాన్ అయితే యూజ్ చేయవచ్చు. సో మీడియంలో పెట్టుకొని యూజ్ చేస్తే ఒక 3 hours వరకు అయితే వస్తుంది బ్యాటరీ. అండ్ మీరు మరీ హైలో పెట్టుకొని యూజ్ చేస్తే 2 hours వరకు అయితే బ్యాటరీ వస్తుంది. సో బ్యాటరీ బ్యాకప్ కూడా దీంట్లో మనకు చాలా బాగుందని చెప్పవచ్చు. అండ్ ఛార్జింగ్ టైం చూసుకుంటే మనకి వీళ్ళు మైక్రో యూఎస్బీ కేబుల్ ఇచ్చారు, మైక్రో యూఎస్బీ పోర్ట్ ఉంటుంది. సో మనం మైక్రో యూఎస్బీ పోర్ట్ ఉన్న కేబుల్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి దీన్ని మనం ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఛార్జింగ్ టైం చూసుకుంటే 2 hours లోపే ఇది ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ ఎయిర్ చూసుకుంటే కూడా మనకు బాగా వస్తుంది. సో మరీ మీరు పెద్ద ఫ్యాన్ అంత ఎక్స్పెక్ట్ చేయకండి, కాకపోతే మనకైతే బాగానే హెల్ప్ అవుతుంది, గాలి బాగానే వస్తుంది. ఇంట్లో మనకు ఫ్యాన్స్ ఏం లేకపోయినా, పవర్ పోయినా కూడా సో మనకైతే గాలి అయితే చాలా బాగా వస్తుంది. సో ఓవరాల్గా ఈ ప్రోడక్ట్ సంబంధించిన నా రివ్యూ అయితే ఇది. సో చాలా డిఫరెంట్గా ఉంది అండ్ చాలా టైమ్స్లో యూస్ఫుల్ కూడా అవుతుంది ఈ ప్రోడక్ట్. సో ఎక్స్పెషల్గా మా ఇంట్లోనైతే మా మమ్మీ దీన్ని చాలా యూజ్ చేస్తున్నారు. సో చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. మీకు కూడా యూజ్ అవుతుందంటే కొనండి. సో యూజ్ అవ్వదంటే మాత్రం డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి. సో యూజ్ అవుతుందంటే కింద లింక్ ఉంటుంది, ఆ లింక్ని యూజ్ చేసి కూపన్ కోడ్ కూడా ఉంటుంది, కూపన్ యూజ్ చేసుకొని కొంటే 750 రూపీస్, 700 రూపీస్లోనే మీకు ఈ ఫ్యాన్ అనేది వస్తుంది. ఇది ఈ వీడియోకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని డిఫరెంట్ అన్బాక్సింగ్స్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అయ్యి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అపోజ్ దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.